ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ ముందుగా చెప్పండి, అసలు ప్రాస్టేట్ గ్రంథిలో ఎలాంటి వాటికి సంబంధించి వ్యాధులు ఎలా ఉంటాయి? ప్రోస్టేట్ గ్రంథి అనేది ముందుగా ఓన్లీ మేల్తో ఉంటుంది మేడం, ఫిమేల్కి ఉండదు. అందువల్ల ఎనీ మేల్ పేషెంట్ ఆఫ్ 50 to 60 years యూరిన్ సన్నగా వస్తుంది, పట్టుపట్టి వస్తుంది, ఆగాగి వస్తుంది, రాత్రులు ఎక్కువ సార్లు వస్తుంది. వెంటనే వెళ్ళి ఒకసారి స్కాన్ చేసి ప్రోస్టేట్ సైజ్ ఎంత ఉంది అల్ట్రాసౌండ్ స్కాన్లో. సర్జరీస్ కానీ ఇవి చేసేటప్పుడు అంటే ముఖ్యంగా TUR మీనింగ్ ఏంటి, అది పక్కన పెడితే ఎలా చేస్తారు, వీటికి వాడాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఎలాంటివి వాడతారు? మెనీ ఓల్డ్ పీపుల్ ఆర్ నౌ సర్వైంగ్ ఆ PSA టెస్ట్. లేదంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు పోయి అంటే అయినా కానీ 1000 రూపాయలు దాకా అవుతుంది ఆ టెస్ట్. అందువల్ల ప్రతి ఒక్కరు సంవత్సరానికి 1000 రూపాయలు తెలియదు. ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తే ఎలా గుర్తించాలి ఒక పేషెంట్? PSA టెస్ట్ వీడు పర్డెక్స్ డిజిటల్ ఎగ్జామ్ అని మలద్వారం పరీక్ష చేస్తే మాకు తెలుస్తుంది. ఈ మలద్వారము ఇక్కడ ఇట్లా పరీక్ష చేస్తే తెలుస్తుంది, కన్సిస్టెంట్ మారిపోద్ది. దాన్ని ఒక యూరాలజిస్ట్ ఏ సమస్యలకి పరీక్ష చేస్తారు, అలాగే ట్రీట్మెంట్ చేస్తారు సార్? ఒకటి కిడ్నీ, రెండవది మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్, మేల్ ఇన్ఫెర్టిలిటీ, ఆండ్రాలజీ, ఇది మెయిన్. బట్ అలాగే పీడియాట్రిక్ యూరాలజీలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. సో ప్రాస్టేట్ గ్రంథిలో సమస్యలు ఎలాంటివి మనం చూస్తాం, అలాగే వీటికి సంబంధించిన కాంప్లికేషన్స్ కానీ లక్షణాలు కానీ ఎలా ఉంటాయి, వీటన్నింటి గురించి తెలుసుకుందాం. మనకు ప్రముఖ యూరాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. వారు ఎవరో కాదు, సిపాయి సుబ్రహ్మణ్యం గారు. వారితో మాట్లాడి వీటికి సంబంధించిన వివరాలు కనుక్కుందాం. నమస్తే సార్. సార్ ముందుగా చెప్పండి, అసలు ప్రాస్టేట్ గ్రంథిలో ఎలాంటి వాటికి సంబంధించి వ్యాధులు ఎలా ఉంటాయి? ప్రోస్టేట్ గ్రంథి అనేది ముందుగా ఓన్లీ మేల్తో ఉంటుంది మేడం, ఫిమేల్కి ఉండదు మేడం. మొత్తం జబ్బులు మేల్కే ఉంటాయి, మేల్లో ఉంటుంది ప్రోస్టేట్, ఫిమేల్లో లేదు. యంగ్స్టర్స్ ఏమో యూరినరీ ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ అని, అది ఒక పట్టాన తగ్గకుండా చాలామంది పిచ్చోళ్ళు తిరుగుతుంటారు, యూరిన్ బర్నింగ్, పెయిన్స్, ఇవన్నీ. అది ప్రోస్టైటిస్ అంటారు. దీనికి ఎంత భయపడాలని పని లేదు. దాటి ఎనీ యూరాలజీ కెన్ కన్సల్ట్ అండ్ గెట్ సమ్ మెడికేషన్. దాని గురించి అవేర్నెస్ ఇంపార్టెంట్. సీరియస్ జబ్బు కాదు ఇది, యంగ్స్టర్లో వచ్చే కాళ్ళు ప్రోస్టైటిస్ అంటారు. యూరిన్ బర్నింగ్, బ్యాక్ పెయిన్, మళ్ళీ రికరెంట్ రావడం భయపడిపోతుంటారు, ఏదో అయిపోతుంది. ప్రోస్టేట్ గురించి భయపడాలని పని లేదు. రెండోది మనం 50 years అబోవ్, 50-60 నుంచి ఎన్లార్జ్ ప్రోస్టేట్ అనేది 25 grams ఉంటుంది. యూరిన్ బ్లాడ్ ఇక్కడ మూత్రం కోసం కింద ఉంటుంది మేడం, ఇది యూరినరీ బ్లాడర్, ఇది ప్రోస్టేట్ గ్లాండ్. ఇది యూరిన్ దారిలో ఉండి అది పెరిగినప్పుడు ఆ దారిని సన్నబట్టేస్తుంది. దట్ ఇస్ కాల్డ్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్. 50 ఏళ్ళ తర్వాత ఇది వాపు అనేది వస్తుంది. పేషెంట్ యూరిన్ సన్నగా రావడం, పోసిన తర్వాత మళ్ళా వచ్చినట్టు ఉండడం, తర్వాత సరిగా అంటే ఎక్కువ సార్లు రావడం రాత్రుల్లో. అలాగే ఒకసారి బాత్రూంలో తలుపేసుకుని ఒక అర్ధగంట రాకపోవడం, మనం చూస్తుంటే వాడు ఒకసారి అర్ధగంట తలుపేసుకుని యూరిన్ రాదు పాపం, ఏం చేస్తాడు? అందువల్ల యూరిన్ రాకపోగా ఆగిపోయి బ్యాక్ ఫ్లో అయ్యి చాలామంది మాకు కిడ్నీ ఫెయిల్యూర్తో వస్తున్నారు. కొంతమంది యూరిన్ నిండిపోయి చెరువు పొరినట్టు పొరుతుంది, దట్ ఇస్ కాల్డ్ ఇన్కాంటినెన్స్, ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్. కొంతమంది ఎక్కువ వస్తూనే వస్తారు, యాక్చువల్గా నిండిపోయి పొరులుతూ ఉంటుంది. అందువల్ల ఎనీ మేల్ పేషెంట్ ఆఫ్ 50 to 60 years యూరిన్ సన్నగా వస్తుంది, పట్టుపట్టి వస్తుంది, ఆగాగి వస్తుంది, రాత్రులు ఎక్కువ సార్లు వస్తుంది. వెంటనే వెళ్ళి ఒకసారి స్కాన్ చేసి ప్రోస్టేట్ సైజ్ ఎంత ఉంది అల్ట్రాసౌండ్ స్కాన్లో, ఎందుకు అది వాచిందా, దారి ఇబ్బంది తెలుస్తుంది. అందువల్ల ఎనీ ఓల్డ్ మ్యాన్ ఊరికే మందులు వాడకుండా వెళ్ళి ఒక కన్సల్ట్ క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసి యూరాలజిస్ట్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఒంటికి ఎక్కువ వచ్చినా ఒంటికి సన్నగా రెండు ప్రోస్టేట్ లక్షణం. ఒకసారి ఇవన్నీ 50 నుంచి 60 ఏళ్ళ తర్వాత వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. డాక్టర్ని కలిస్తే వాళ్ళు ప్రోస్టేట్ చూసి అవసరమైతే ఒంటికి ట్యూబ్ పెట్టి తీయడం, కిడ్నీ ఫెయిల్ ఉంటే కిడ్నీని బాగా చేయడం, ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్, ఇవన్నీ సెట్ అయిన తర్వాత 60 ఏళ్ళకి ఏదో హార్ట్ ప్రాబ్లం, షుగరు, బీపీ అని ఉంటాయి, కాబట్టి హార్ట్ ఫిట్ అయితే కానీ దాని ఈరోజు రకరకాల మంచి వైద్యం అది టర్ప్ అంటారు, ట్రాన్స్రెథరిస్టిక్ ప్రోస్టేట్. అంటే ఒంటికి దారిలోనే వెళ్ళి ఇలా వెళ్ళి ఎండోస్కోప్ పోయి ఆ గడ్డను మొత్తం తురిమేస్తాం మేడం, కొబ్బరికాయ తురిమినట్టు కొబ్బరి తీసేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు కట్ చేసి తీసేవాళ్ళం, అది ఓపెన్ ప్రాస్టేట్. టర్ప్న ఒంటికి దాని పేషెంట్ తెలియలేదు కదా, ఒంటికి దాని వెళ్ళి కరిగించేసి దానికి టర్ప్ లేదు. దాంట్లో ఈరోజు సెలైన్ టీఆర్పీ అని ఉంది, టర్ప్ అని ఉంది, అలాగే లేజర్ టీఆర్పీ అని ఉంది, రకరకాల ఎనర్జీతో రిమూవ్ ఉంది. అంటే మొత్తానికి పేషెంట్ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆయనకి కోతలేడు ఆపరేషన్ సరిగా బూన్ పద్ధతి పేషెంట్. అలాగే ఎవరు ఒంటికి తేడా ఉంటే డాక్టర్ని కలవడం మంచిది, లేదంటే ఇట్ లీడ్స్ కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ ఇన్ఫెక్షన్ సమ్టైమ్స్ దర్ కమింగ్ కిడ్నీ ఫెయిల్యూర్. సో రెండోది
60 ఇయర్స్, 50 to 60 ఎపిసోడ్ ఇది. 60 ఇయర్స్ తర్వాత వరల్డ్ పీపుల్ అంతా అందరూ బతుకున్నారు, జెరియాట్రిక్ బాగా ఎక్కువ మంది 70-80 ఏళ్ళు బతుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ దట్ కాల్డ్ ప్రోస్టేట్ క్యాన్సర్. అది 70 ఏళ్ళకి వస్తుంది. అంటే ఇప్పుడు 80 ఇయర్స్ కానీ మేల్ బతికితే అందరికి ఒంటికి అయిపోతుంది ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్. అలాగే 50 మంది చనిపోవాలని మన యూఎస్లో చేస్తే 50% క్యాన్సర్ మగవాళ్ళకి, 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికిన వాళ్ళకి. కాబట్టి దీనికి ఏం ఈ క్యాన్సర్ ఒక మంచి వాడికి కాల్డ్ దట్ ట్యూమర్ మార్కర్ అంటారు మేడం. మీరు ముందే తెలుసుకోవచ్చు క్యాన్సర్ ఉందని బాడీలో, ముందే తెలుసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అయితే ఉమెన్కి అయితే ప్యాప్స్మేర్ తీస్తారు. అలాగే ఓవేరియన్ క్యాన్సర్ అయితే దానికి ట్యూమర్ బీటాఎస్సిజి అంటే ట్యూమర్ మార్క్. అలాగే ఈ ప్రోస్టేట్ PSA ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ ఎవరీ మేల్ ఆఫ్ 50 ఇయర్స్ ఎవరి ఇయర్ చేసుకోవాలి. యూఎస్లో దే విల్ గెట్ డన్. కానీ ఇండియాలో ఇప్పుడు చేస్తుంటే చాలామంది పాజిటివ్ వస్తుంది. అందువల్ల PSA టెస్ట్ అని ఒక క్యాన్సర్ని మనం ప్రాస్టేట్ క్యాన్సర్ కనుక్కోవచ్చు. కాబట్టి ప్రతి మగవాళ్ళు ఇప్పుడు ఎక్కడ ప్రతి ల్యాబ్లో అవైలబుల్ మంచి ల్యాబ్లో కాబట్టి వెళ్ళి మీరు పరీక్ష చేసుకోవాలి. అంటే ఒక క్యాన్సర్ ముందే కనుక్కోవచ్చు. క్యాన్సర్ వస్తే మళ్ళీ ఎంత ప్రాబ్లం తెలుసు, పేషెంట్ బోన్స్ పాకి వస్తారు. కానీ ఎర్లీ ప్రతి ఇయర్ చేసుకున్నాం, మేము చేసుకున్నాం ప్రతి ఇయర్ బట్టి అబౌవ్ 50 ఇయర్స్ ఎవరి PSA కంపల్సరీ. ఎందుకంటే క్యాన్సర్ మనం కనుక్కోవాలి, దేవుడి ద్వారా మనకి చేసుకుంటే కానీ క్యాన్సర్ ముందునే కనుక్కొని దాన్ని క్లియర్ చేసుకోవాలి. ప్రోస్టేట్ క్యాన్సర్ పెరిగితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ప్రోస్టేట్ సేమ్ ప్రోస్టేట్ ఎన్లార్జ్ ప్రోస్టేట్ లాగే ఉంటాయి మేడం. ప్రోస్టేట్ పెరిగితే కన్నా వాళ్ళు ఒంటికి సన్నగా రావచ్చు. ఒక్కోసారి ఈ క్యాన్సరు పెరిగి బోన్లోకి పాకుతుంది, లంగ్స్లోకి పాకుతుంది, బ్రెయిన్లోకి పాకుతుంది. అంటే బ్రెయిన్ మాకు ఫ్రాక్చర్ వచ్చినప్పుడు బోన్ వెంట్రిబులర్పై పాకుతాడు. పెళ్ళికి బోన్లో సెకండరీస్ వచ్చినప్పుడు ఫ్రాక్చర్ అయితే దాని బయట పాజిటివ్ వస్తుంది. అందువల్ల పోకూడదు. ఎవరి ఇయర్ PSA చేసుకుంటే ఒక క్యాన్సర్ మనకు మన కంట్రోల్ పెట్టుకోవచ్చు. ముందే కనుక్కునేది ఏముండదు, దాని ప్రాస్టేట్ తీసి సరిపోతుంది. వీఆర్ డూయింగ్ నౌ లాప్రోస్కోపిక్ ప్రాస్టెక్టమీ, అలాగే రాడికల్ ప్రాస్టెక్టమీ మొత్తం క్యాన్సర్కి. వేరే రోబోటిక్ ప్రాస్టెక్టమీ ఆల్సో. రోబోటిక్ వెరీ ప్రిసైజ్లీ రిమూవ్ ది క్యాన్సర్. పేషెంట్ మళ్ళీ 100 ఏళ్ళు బతుకుతారు. ఎందుకంటే ఎస్ మేడం, మళ్ళీ తీసేయడం అంటే రోబోటిక్ కొంచెం బాగా పనిచేస్తుంది. మూడోది వచ్చేది ఎందుకంటే మనం PSA ఒకటి మీ ఇంట్లో పేరెంట్స్ ఉన్నా ఎవరి ఇయర్ మేల్కి PSA చేయించాలి. అది ముందే మామూలు ప్రాసెస్ తీస్తారు. ఓకే, అంటే ఎలా నిర్ధారిస్తారు సార్ వీటిని? మేడం ఐ టోల్డ్ వన్ ఈజ్ PSAలో క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్ అది PSA. క్యాన్సర్ ఉంది మళ్ళీ ఏం చేస్తామంటే వీడు బయాప్సీ, MRI చేసి ఏ స్టేజ్లో ఉంది, బోనుకు పాకిందా, లోకలైజ్డ్ అండ్ అడ్వాన్స్డ్. లోకలైజ్డ్ అంటే ప్రోస్టేట్ ఆ టైంలో బోని కూడా పాకేస్తుంది పోతాయి మేడం. దానికి వీ కెనాట్ రిమూవ్ దట్. మేము హార్మోన్ థెరపీ ఉంది. అది అదృష్టం ఏంటంటే 2 క్యాన్సర్లకి హార్మోన్ థెరపీ. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ ఫిమేల్, రెండోది ప్రోస్టేట్ క్యాన్సర్. అందువల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ఏం చేస్తామంటే మేము ఆపరేషన్ చేయకపోతే అది అడే పెట్టేసి కూడా మీరు రిమూవ్ ది టెస్టికల్స్ వస్తారు. ఆ టెస్ట్ హార్మోన్ రిలేటెడ్ అది తీసేస్తాం. తీసేసిన తర్వాత కొన్ని మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ మేల్ని ఫిమేల్ లాగా గివ్ ఆల్ ది ఇంజెక్షన్ కంప్లీట్ ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ మార్చేస్తాం. ఇప్పుడు టెస్ట్ అని ఉండదు, అది పెరగదు. అందువల్ల ఏంటంటే మనం ఏ స్టేజ్ 4 కూడా ఇప్పుడు 10 ఏళ్ళు వస్తుంది. అందువల్ల PSA చేసుకోవాలి ఎవరి ఇయర్. అంటే డాక్టర్ని కలవాలి, లాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీ చేసిన పేషెంట్ నార్మల్ లైఫ్ ఉంటుంది. అడ్వాన్స్డ్ క్యాన్సర్ అయినా భయపడాల్సిన పని. PSA చేసుకోవడం ఇంపార్టెంట్. సో మందులు ఏమైనా మందులు ఉన్నాయి మేడం. మందులు సర్జరీకి అన్ఫిట్ అయినప్పుడు ఫస్ట్ సర్జరీ ఆల్రెడీ అడ్వాన్స్ అయిన పక్క పాకిపోయింది, స్ప్రెడ్ లోకల్ స్ప్రెడ్ ఆర్ అడ్వాన్స్ బోన్ వచ్చేసి. ఎంతకాలం సార్ అలా? అది ఇంజెక్షన్ ఇస్తే 5 years 10 years ఉంటారు మేడం ఒకసారి ఇస్తే. అవును మేడం, ఇవన్నీ అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఓకే, అందుకే చెప్తున్నా పేషెంట్స్ మన చనిపోయిన యూఎస్లో ఒకసారి అందరు పోస్ట్ మార్టం చేస్తే 80 ఏళ్ళకు 50% క్యాన్సర్ ఉంది. వాళ్ళు తెలియదు, వాళ్ళు ఎప్పుడు చేసుకోలేదు, స్టిల్ తెలియదు అనమాట. ఇప్పుడు అది మనం చేసుకునేది మన అసలు అపోహ కూడా కాదు, అసలు ఐడియానే లేని సబ్జెక్ట్ కదా సార్. అంటే ఇండియాలో కొంచెం తక్కువ క్యాన్సర్లు, అమెరికాలో ఎక్కువ. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా మేము చేస్తుంటే నెలకు 1-2 పాజిటివ్ వస్తుంది PSA. అలా వాళ్ళకి హ్యాపీగా అది ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాం. మందులతో తగ్గనప్పుడు ఇంకా ఏం చేస్తారు సార్? అంటే మందులతో తగ్గినప్పుడు ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా? ఫస్ట్ రిమూవ్ ఇట్ విత్ ఆపరబుల్ అంటే లోకలైజ్. అడ్వాన్స్ విల్ గివ్ హార్మోన్ థెరపీ. అది చెప్పాను, మేల్ అది టెస్టులు తీస్తే వాళ్ళు ఫిమేల్ కన్వర్ట్ చేస్తాం. 2 ఇంజెక్షన్ ఇచ్చినా అదే ట్రీట్మెంట్ వస్తుంది. ప్లస్ రేడియోథెరపీ, రేడియేషన్ అండ్ కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, హార్మోన్ థెరపీ. అందువల్ల ఇంత వైద్యం ఉంది కాబట్టి పేషెంట్ ఒకటి ఎర్లీగా చేసుకుంటే 100% బతికిపోతాడు.
లేట్గా వచ్చినా 10 ఏళ్ళు బతుకుతాడు, మరీ ముదిరినా 5 ఏళ్ళు బతుకుతాడు, అందులో భయపడే పని లేదు. ఇది హ్యాపెన్ ఓల్డ్ పీపుల్, అంటే అబౌవ్ 60, 70, 80 ఇయర్స్ వరకు కంపల్సరీగా చేయాలి మేడం, ఉంటుంది చాలామంది. మీరు చెప్పిన ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు అంటే మీరు సర్జరీస్ కానీ ఇవి చేసేటప్పుడు అంటే ముఖ్యంగా TUR మీనింగ్ ఏంటి, అది పక్కన పెడితే ఎలా చేస్తారు, వీటికి వాడాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఎలాంటివి వాడతారు? మేడం వాట్ యూఆర్ డూయింగ్, ఇంతకుముందు ఇక్కడ పొట్ట కట్ చేసి ప్రోస్టేట్ తీసేవాడిని. నేను రోయల్ హాస్పిటల్ ప్రోస్టేట్ అదే చేస్తాను, ఎస్ మెడికల్ కాలేజ్. ఇప్పుడు ఏం చేసిన లేటెస్ట్ అయింది, ఎండోస్కోప్ వెళ్ళి ఈ ప్రోస్టేట్ మొత్తం డిజైన్ తీసేస్తాం, కెన్ పాస్ లేజర్ అండ్ వ్యాపరైజ్ చేస్తాం. అలాగే డూ నవ్వు ఓపెన్ సర్జరీ చేయడం లేదు, టర్ప్ చేసి. ఈవెన్ అమెరికాలో కూడా ఎవరీ 3 lakhs పీపుల్ అండర్గో టర్ప్ ఆపరేషన్. నవ్ యూఆర్ లేజర్ ఆల్సో అడ్వాన్స్, లేజర్ కూడా దానికి బాగా ఉపయోగం ఉంది. అందువల్ల ఇది తీసిన దాన్ని కూడా మేము మళ్ళీ బయాప్సీ పంపుతాం, ప్రోస్టేట్ తీసేసి దాంట్లోనే ఒకసారి క్యాన్సర్ ఉంటుంది. బట్ ముందే మాకు PSL తెలిసిపోతుంది. కానీ మెనీ వరల్డ్ పీపుల్ ఆర్ నవ్ సర్వైయింగ్ ఆ PSC టెస్ట్. లేదంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు పోయి అంటే అయినా కానీ 1000 రూపాయలు దాకా అవుతుంది మేడం టెస్ట్. అందువల్ల ప్రతి ఒక్కరు సంవత్సరానికి 1000 రూపాయలైనా డెలివరీ, కానీ వాళ్ళకి లాభం కోట్లలో ఉంటుంది. ట్రీట్మెంట్ అంతా మారిపోతుంది, లైఫ్ వస్తుంది. అది ఎనీ వరల్డ్ పీపుల్ మేల్ అబౌవ్ 50 years, 60 years, every year they have to go PSA test. Even they are poor, when come to our hospital, I do free of cost because the life saved. I have to do something to society. ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తే ఎలా గుర్తించాలి ఒక పేషెంట్? అదే మేడం, ఒకటి మనం ఇందాక అనుకున్నట్టు PSA టెస్ట్, వీడు పర్డెక్స్ డిజిటల్ ఎగ్జామ్స్ అని మలద్వారం పరీక్ష చేస్తే మాకు తెలుస్తుంది మేడం. ఇది మలద్వారము, ఇక్కడ ఇట్లా పరీక్ష చేస్తే తెలుసు మాకు, కన్సిస్టెంట్ మారిపోద్ది. దాన్ని డిజిటల్ ఎగ్జామినేషన్, డిజిటల్ రెక్టల్ DRE అంటారు. దట్ ఇస్ బెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఇన్. ఒకటి PSA ఫస్ట్ రాగానే డాక్టర్ మలద్వారంలో పెట్టి చూస్తాం మేడం, మాకు గట్టిగా తెలుస్తుంది క్యాన్సర్ గడ్డ. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటున్నారు కదా మేడం, కెన్ ఫీల్ దాట్. అలాగే మేము ఇక్కడ DREలో డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అలా చూసి మాకు తెలుస్తుంది, క్లోజ్గా ఉంటుంది కాబట్టి. అంటే మీరు ఎలా మాకు నిర్ధారిస్తారు? ఎనీ ఓల్డ్ మ్యాన్ మాకు క్యాజువాలిటీ రాగానే ఎమర్జెన్సీ రూమ్లో యూరిన్ రాలేదు 60 years అంటే వాళ్ళు కెథర్ పెట్టి యూరిన్ ఆగిన చూస్తారు, PSA చేస్తారు, రొటీన్ చెక్. ఎందుకంటే లేదు మిస్ అవుతుంది. నివారణ చర్యలు ఎలా ఉంటాయి? నివారణలు అంటే మనకి ఒకటి మేము విలేజ్కి వెళ్ళి ఒకసారి క్యాంపులు పెడతాం మేడం. క్యాంపులు పెట్టి చెప్తాం వాళ్ళకి, వాడు అక్కడ ఉన్న విలేజ్లో వృద్ధులు కానీ తీసుకొచ్చి మేము కన్సెషన్లు చేయడం ఇలా చేస్తాం. అవేర్నెస్ ప్రాబ్లం మేము ట్రస్ట్ కింద చేస్తున్నాం మేడం, అది ఒక సైడ్ నడుస్తుంది. కానీ ప్రతి వృద్ధులు ఇప్పుడు అందరికీ చాలామంది బతుకుతున్నారు, వాళ్ళకి పెన్షన్లు అన్నీ ఉంటున్నాయి కాబట్టి, స్కీములు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళి PSA 50 ఏళ్ళ తర్వాత ఒకసారి చేసుకుంటే ఒక క్యాన్సర్ మీకు కంట్రోల్. ఇందాక మీరు మాట్లాడినట్టు టర్పీ అంటే TUR, ఇది చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా, అవసరం వస్తుందా? 5% ఆఫ్ పీపుల్ గెట్ అప్ 5 years. 5% ఆఫ్ పీపుల్ మళ్ళీ కొంత గ్రోత్ వస్తుంది, అదొకటి. రెండోది మనం టర్ప్ చేసి ప్రోస్టేట్ తీసేసిన క్యాన్సర్ మాత్రం రెగ్యులర్గా వస్తుంది. అది క్యాన్సర్ పార్ట్ వేరు, ఎన్లార్జ్ ప్రాసెస్ పార్ట్ వేరు. అడినోమా అంటారు, లోపల ఉంటుంది, పేరులో ఉంటుంది. మేము తీయం కాబట్టి క్యాన్సర్ ప్రోస్టేట్ తీసిన క్యాన్సర్ వస్తుంది కాబట్టి PSA అనేది రెగ్యులర్గా చూసుకోవాలి. అంటే యూరాలజిస్ట్ అనగానే కంప్లీట్గా కిడ్నీకి సంబంధించి అనుకుంటారు సార్. అంటే ఒక యూరాలజిస్ట్ ఏ సమస్యలకి పరీక్ష చేస్తారు, అలాగే ట్రీట్మెంట్ చేస్తారు సార్? మేడం మేము యూరాలజీ ఇందాకే మీతో అన్నాను. ఒకటి కిడ్నీ, రెండవది మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎరెక్టెడ్ అండ్ మేల్ ఇన్ఫెర్టిలిటీ, ఆండ్రాలజీ, ఇది మెయిన్. బట్ అలాగే పీడియాట్రిక్ యూరాలజీలో మాకు పిల్లలు వస్తారు మేడం. మేము అదే స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్, స్కూల్కి వెళ్తాం. స్కూల్కి వెళ్తే ఒకసారి రెండు బీజాలు ఒకటి ఉండవు మేడం, లేదా 2 టెస్టికల్స్ ఉండవు. అదేంటంటే అంటే లివర్, కిడ్నీ అంతా పొట్టలో ఉంటుంది, బీజాలు మాత్రం కింద సపరేట్. ఎందుకంటే అది పనిచేయాలంటే 1 degree Fahrenheit టెంపరేచర్ తక్కువ ఉండాలి పొట్టగానే. అందులో లివర్, కిడ్నీ పొట్టలో బీజాలు టెస్ట్ కింద బయట ఉంటాయి. అండ్ ఇట్ హ్యాస్ సపరేట్ ప్రొటెక్ట్ మెకానిజం. అందువల్ల కొన్ని కారణాల లోపల ఉండిపోయి అంటే 8th monthలో బయటకు వస్తాం బీజాలు, టెస్టికల్స్ అనేవి. కొన్ని కారణాలు రాకపోతే అన్డిసెంట్ లోపలే ఉంటుంది. బీజ కోసం ఖాళీగా ఉంటుంది, లోపలే ఉంటుంది. దాన్ని మామూలుగా 1.5 yearలో దాన్ని బయట తెచ్చిపెట్టాలి, ల్యాప్రోస్కోప్ నో కటింగ్. అది కానీ తెచ్చిపెట్టి క్యాన్సర్ వస్తుంది. 48 times క్యాన్సర్ ప్రాబ్లం పిల్లలకి 10 ఏళ్ళ కింద క్యాన్సర్ వచ్చేస్తే. కాబట్టి డెలివరీ దగ్గర నర్సు 2 బీజాలు ఉన్నాయా, డాక్టర్ నర్సు ఎవరైనా 2 బీజాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు 1.5 yearలో దానికి ఆపరేషన్ చేసి ఉంటే బయట తెచ్చి పెట్టుకోవాలి. ఇది అన్డిసెంట్ టెస్ట్ అంటారు. అలాగే మేల్ ఇన్ఫెర్టిలిటీలో
మాకు కణాలు ఉండవు, వ్యారికోసిల్ అని ఉంటుంది, కణాలు ఉండవు, వీరికాలను దానికని మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. అలాగే వృద్ధుల్లో ప్రాస్టేట్. ఇంకోటి ఏంటంటే హిస్టెక్టమీ ఆపరేషన్ చేస్తారు మేడం, ఓపెన్ కానీ లేపరేషన్, గర్భవతి ఆపరేషన్ చాలా ఎక్కువ. ఇప్పుడు అది పక్కలోనే మూత్ర కోసం ఉండడం వల్ల ఒకసారి ఇంజ్యూర్ అయ్యి యూరిన్ లీక్ అవుతుంది. దట్ కాల్ వెసికో వెజనల్ ఫిస్టులా. సర్జరీ చేసుకుంటే మాకు విలేజ్లో చాలా సర్జరీ జరుగుతాయి. సర్జరీ చేసి యూరిన్లో లీక్ అవుతుంది కంటిన్యూస్ ప్రాబ్లం. ఇది పెద్ద సోషల్ ప్రాబ్లం. ఫస్ట్ ఏంటంటే హస్బెండ్ విల్ లీవ్ దట్ విలేజ్ గర్ల్ ఉమెన్. అందువల్ల దానికి ఇక్కడ మేము ఆపరేషన్ చేసి ఆ హోల్ మూసేస్తాం. అందువల్ల ఏమైనా గర్భవతి ఆపరేషన్ తర్వాత యూరిన్ లీక్ అవుతుంది, యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్. దట్ పెద్ద స్టిగ్మా అది పాపం. ఆ లేడీ ఆ స్మెల్ వస్తుంటే ఎక్కడ బయట పోలేరు, ఇట్లా ఉంటుంది. సో దట్ ఆల్సో వీ కెన్ మేనేజ్. అంటే ఫిమేల్ యూరాలజీ దట్ కాల్ ఫిమేల్. 150 మంది ఫిమేల్లో యూరిన్ తగ్గితే 9 పడిపోతుంటాయి. ఇట్స్ కాల్డ్ స్ట్రెస్ ఇన్ కణ్. సో ఇప్పుడు జనరల్గా స్టోన్స్ అనేవి కూడా ఎందుకు కిడ్నీలోనే వస్తాయి, మీరు ఎలా ఎలా నిర్ధారిస్తారు? ఐఎమ్ యాజ్ ల్యాప్రోస్కోప్ సర్జన్ మేడం. కిడ్నీ స్టోన్స్ ఎండో యూరాలజీలో వితౌట్ కటింగ్ తీసేస్తాను. నాకు చెప్పి ఎక్కడ ఉన్నాయని తీసేస్తాను. అంటే ఇప్పుడు కిడ్నీ పాడవుతుండడం, లేదా ఇన్ఫెక్షన్ రావడం, నొప్పి రావడం సివియర్గా, కిడ్నీ డ్యామేజ్ చేస్తాను అవన్నీ స్టోన్. అలాగే నువ్వు గాల్ బ్లాడర్ స్టోన్స్. గాల్ బ్లాడర్ పిత్తాశయం అంటారు. పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడతాయి మేడం. పిత్తాశయం రాళ్ళలో మాలో మేము పిత్తాశయాన్ని అంటే గాల్ బ్లాడర్ని ల్యాప్రోస్కోపీ కోత లేకుండా తీసేస్తాం. బొడ్డు ద్వారా లాగేసి వచ్చింది ముందు కట్ చేసేవాళ్ళు. కానీ ఎందుకు ఈ గాల్ స్టోన్ మా ఫస్ట్ క్వశ్చన్ అడిగేదంటే, సార్ కిడ్నీలో ఉంటే కిడ్నీ తీయరు కదా, రాళ్లే తీస్తారు, గాల్ బ్లాడర్ ఉంటే ఎందుకు గాల్ బ్లాడర్ తీసేస్తారు, ఏం కాదా అంటే, ఫస్ట్ యూజ్ టు రిమూవ్ ఓన్లీ స్టోన్స్ మేడం. స్టోన్స్ తీస్తే మళ్ళీ 3 నెలలు 6 నెలలు రాళ్ళు మళ్ళీ వచ్చేస్తాయి. బట్ గాల్ బ్లాడర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ లైక్ లివర్ ఆర్ కిడ్నీ, అది ఓన్లీ స్టోరేజ్. అందువల్ల మా చూడండి నెట్లో పోయి వెతకండి ఉంటుంది గాల్ బ్లాడర్ ట్రీట్మెంట్, చూసుకోండి మళ్ళీ నాతో మాట్లాడండి. ఈవెన్ నేను ఏకే చేసి దాని ట్రీట్మెంట్. అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే గాల్ బ్లాడర్ తీసేయాలి, లేదంటే ఆ రాళ్ళు జారి నాళ్ళ వరకు 2 ఆపరేషన్లు, 1 2. కిడ్నీ అంటే కిడ్నీ ఒక ముఖ్యమైన ఆర్గాన్. కిడ్నీ ఎటువంటి కిడ్నీ తీము. కానీ ఒక్కటి ఉంది మేడం, ఏమైందంటే కొన్నిసార్లు నెగ్లెక్ట్. మాకు వీ హ్యావ్ టుడే ఆల్సో అన్ పేషెంట్, వాళ్ళు ఏంటంటే రాళ్ళు మందులు వాడుతుండడం, పరీక్ష చేసుకోకపోవడం, ఒకసారి ఇన్ఫెక్షన్స్, ఒకసారి షుగర్ వల్ల ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఒక కిడ్నీ పూర్తిగా జీరో ఫంక్షన్ ఉంటుంది. వాళ్ళు వస్తారు రాయితీని, నిన్న వచ్చి రాయితీని వచ్చారు 60 ఏళ్ళు, కిడ్నీ పూర్తిగా పేపర్ లాగా ఉంది, అంటే ఏం లేదు దాంట్లో, ఇది లేదు. డూ వాట్ ఇస్ కాల్డ్ DTPS స్కాన్. DTPS స్కాన్లో ఆ కిడ్నీ ఎంత ఫంక్షన్ ఉంది, సపోజ్ ఎంత యూరిన్ వస్తుంది, 20 ml. 20 ml కన్నా తక్కువ ఉంటే వీ హ్యావ్ టు రిమూవ్ దట్ డెడ్ కిడ్నీ. అందువల్ల DTPL 20 ml తక్కువ ఉంటే అది ఉపయోగం లేదు. కాబట్టి ఆ డెడ్ బాడీ లాంటి ఆ చెత్తను తీసేస్తే పేషెంట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. వీ రిమూవ్ సమ్టైమ్స్. గాడికి 2 కిడ్నీస్ కాదు, ఒకసారి పోయినా కానీ ఉంటుంది. కిడ్నీ హార్ట్ లాగా భయపడానికి పని లేదు, ఎందుకంటే వాటి పూర్తిగా పోయినా ఇంకోటి దట్ రీనల్ కౌంటర్ బ్యాలెన్స్. ఒక కిడ్నీ చెడిపోతే ఆ కిడ్నీ చెడిపోయిన ఫంక్షన్ కూడా ఈ పక్క తీసుకుంటుంది. మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఒక కిడ్నీ డొనేట్ చేశారనుకోండి, మీకు 100% 50% కాదు మీ కిడ్నీ ఫంక్షన్. అది గాడ్ క్రియేట్ అయితే ఒక కిడ్నీ పోయినా కానీ కిడ్నీ ఫంక్షన్ 100% పేషెంట్కి. మేము కూడా హ్యాపీగా చెడిపోయిన తీసి పేషెంట్ హ్యాపీగా ఇంటికి పంపిస్తాం. దట్ ఇస్ అడ్వాంటేజ్. బట్ యూరాలజిస్ట్ కాడియాల్సిన టెన్షన్, ఎందుకంటే వీ హ్యావ్ 2 కిడ్నీస్, విల్ బి హ్యాపీ. బికాజ్ ఓడిపోయినా మాకు బాధ. ఇప్పుడు మీరు సర్జరీ చేసి ఇన్స్ట్రుమెంట్స్ కూడా అంటే పర్టికులర్గా మన ఇండియాలో తయారవుతాయా, లేదంటే విదేశాల నుంచి తెప్పిస్తారా సార్? అంత లేదు మేడం, ఎవ్రీథింగ్ ఫ్రమ్ US అండ్ జర్మనీ. వాళ్ళేమో అక్కడేమో డాలర్స్ కట్టి తెచ్చుకుంటాం, ఇక్కడేమో పేషెంట్ ₹80 ఛార్జ్ చేస్తాం. అందువల్ల చాలా తేడా. ఇప్పుడు సపోజ్ గో టు అపోలో చెన్నై బిగ్ హాస్పిటల్, దే ఛార్జ్ అరౌండ్ ₹5,000 ఫర్ కిడ్నీ ప్రాబ్లమ్స్. బట్ ఇక్కడ వస్తే మేము 30,000 40,000 చెప్పినా సార్ పేదవాళ్ళు. అవును అంటారు కదా సార్. వాళ్ళకి తెలీదు, అంటే నువ్వు ఏమన్నా చేసుకుని అది కూడా ఉందే ఉంది, నేను ఏం చేయాలంటారు. సో అవర్స్ చారిటీ హాస్పిటల్. ఇప్పుడు 1 అవర్ ఖాళీగా ఉన్నాను, థియేటర్ ఖాళీగా ఉంది, లేజర్ ఖాళీగా ఉంది, ఏం ఉపయోగం నాకేం లేదు. అందులో పేషెంట్ కొన్ని మందులు పడితే మేము సర్జరీ బీదవాడిగా చారిటీ వెళ్తూ, అంటే మేము చేసే రేట్సే మేము 1.5 లక్షలు ఉండేది, ఇక్కడ 60,000 70,000 కంటే దాని కాస్ట్. మీరు లాసే కదా సార్? లాస్ అంటే తిరుపతిలో ఉండకూడదు మేడం హాస్పిటల్. బట్ ఐ హ్యావ్ సాటిస్ఫై, ఐ సర్వింగ్ పూర్ ఆల్. తిరుపతిలో కూడా బతకాలను. నాకు MBBS సీట్ ఇక్కడ ఇచ్చింది, తిరుపతి ఇచ్చింది, MS సీటు తిరుపతి ఎస్ మెడికల్ ఇచ్చింది. అది కాకుండా మీరు మల్టీ టాస్క్. అండ్ ఐ గాట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ జిప్మర్లో MCH చేశాను, అది ఆల్ ఇండియా టాపర్ ఇన్ 90. కానీ వీళ్ళు కూడా కొంచెం చేసిన తృప్తి ఉంది మేడం. ఏమన్నా కానీ ఈ 1 అవర్ ఏదో పూర్ బెట్ చేస్తాను, నమ్మాయి థింకింగ్ లేదు, మాకేం పెద్ద ఎక్స్పెక్టేషన్ లేవు.
మై సన్నిధాల్ యువరాజ్ ఈ టేక్ కేర్ ఆఫ్ హాస్పిటల్. అందువల్ల బట్ మీరు చాలా మంచి క్వశ్చన్ పెట్టారు. ఎందుకంటే ఈ పిఎస్ఏ ఒకటి, యూరిన్ సన్నగా వస్తే డాక్టర్ కలవాలని ఒకటి, నా పక్కలో నొప్పి వస్తే డాక్టర్ని కలవాలి, పిల్లలకు 2 బీజాలు లేకపోతే డాక్టర్ని కలవాలి. అంటే యూరిన్ ఒక్కోసారి డెవలప్మెంట్ ఉంటుంది మేడం, చివరి కాడ కింద వస్తుంది. ఇక్కడ హైపోస్పేడియాస్ అంటే పడగలాగా స్కిన్ ఉంటుంది, కింద ఒంటికి వస్తుంది. ఈ పిల్లాడు స్కూల్లో ఒంటికి పోస్తుంటే అందరూ గోడ తలుపుతుంది, వీడు మా చెడ్డి తలుపు రివర్స్ వస్తుంది. దానికి 2 years ఆపరేషన్ చేయాలి. వీఆర్ డూయింగ్ దట్. అంటే ఎస్పెషల్ పిల్లలు స్కూల్కి వెళ్ళి పట్టుకొచ్చి ఫ్రీగా చేస్తున్నాం స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్. ఏని తల్లిదండ్రులు పిల్లలకు బీజా లేకపోయినా ఒంటికి కింద వస్తున్నా వాళ్ళు బాగా చేసుకోవచ్చు. ఇలా యువతలో ఒకసారి ఒంటికి సన్నగా వస్తుంటుంది, స్ట్రిక్చర్ యూరిన్ దారి సన్నబడిపోద్ది, వాళ్ళకి ఇక్కడ గుడ్ ట్రీట్మెంట్. స్కీమ్లో అందరికీ ఫ్రీగా అవుతుంది. ఆరోగ్యశ్రీ ప్రోగ్రాంలో ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇప్పుడు కింద ముందు హెల్త్ ఇన్సూరెన్స్ చాలా బాగుంది, ఇప్పుడు ఇది ఉన్నా కానీ చాలామంది చేసుకుంటారు. చాలామంది పిల్లలు సాఫ్ట్వేర్ ఉన్నారు కాబట్టి కంపెనీస్ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తుంది, కాబట్టి దే ఆర్ గెటింగ్ గుడ్ ట్రీట్మెంట్. ఆల్ ది కంపెనీస్ గుడ్ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు ఎట్టంటే మా పాలసీ ఏంటంటే నేను డాక్టర్, నేను ఇండియన్ మెడికల్ 2 స్టేట్లు నేను ప్రెసిడెంట్గా ఉన్నా, ఐఎంఏ కంబైన్డ్ స్టేట్కి. మా ఎకానమీ బీదవాడికి చేయాలి, ఉన్నవాడి దగ్గర 10 రూపాయలు తీసుకోవాలి, లోన్లు కట్టుకోవాలి, ఈఎంఐ కట్టుకోవాలి, హాస్పిటల్ నడవాలి. బట్ ఐ డూ ఫర్ పూర్ ఆల్సో, దట్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దట్ వాట్ ఐ టీచ్ మై డాక్టర్ కొలీగ్స్ ఆల్సో. దిస్ హాస్పిటల్ రష్ ఇస్ చారిటీ. వాళ్ళకి 60,000 అయిందంట, 60,000 అయింది మాకు అక్కడ 1.5 లక్షలు 60,000 చేస్తాం. సంగీతారెడ్డి గారు ఏమంటారు, నేను 1/5 గ్లోబల్ రేట్ చేస్తే సంగీతారెడ్డి అపోలో రేట్ అంటే ఏంటి, ఆ 150 చేస్తే ఆ రేట్ 150, మా రేట్ 100 అవుతుంది. అవును సార్. కాబట్టి రన్నింగ్ పెద్ద చేయాలి. సో పెద్ద హాస్పిటల్కి పోతే పెద్దగానే ఉంటాయి కాస్ట్లు, నార్మల్ పోవడమే బెటరు. అక్కడైతే అంటే ఇన్స్ట్రుమెంట్ గురించి వాళ్ళు ఆలోచించేంత టైం అటు వెళ్ళదు కదా సార్ దృష్టి. గవర్నమెంట్ హౌస్ ఉన్నాయి మేడం, అంత టెక్నాలజీ ఉండదు. నేను కట్ చేస్తాను, నేను కూడా వేరే కట్ చేస్తాను ఉన్నది. కానీ అందుకోవాలంటే ఒకటే సొల్యూషన్. చూస్తారు కదా మేడం, అది అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి, చాలా అడ్వర్టైజ్మెంట్ మిస్లీడింగ్. కానీ ఇన్సూరెన్స్, ఇవి ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు మనకంతా ఉన్నాయి. ఐ హ్యావ్ 3 crores ఇన్సూరెన్స్ మేడం. ఎందుకంటే నాకేమో చెప్పలేను, రేపు ఏమన్నా కిడ్నీలు పోయినా డయాలసిస్ లైఫ్ లాంగ్ ఎంత కావాలి మేడం. ఒకటి మా బాబు కూడా 3 crores, ఎందుకంటే వాడు నాన్ క్లైమేట్ చాలా చిన్న ఏజ్ కాబట్టి. ఎందుకు చెప్తానంటే ఇవన్నీ ప్రతి ఒక్కరు ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ రోడ్డు మీదకి రాకూడదు. యాక్సిడెంట్ అయితే రోడ్డు మీదకి వస్తే ఫ్యామిలీ, రెండోది హెల్త్ ఇన్సూరెన్స్. నీకు జబ్బు వస్తే కరోనా అప్పుడు ఎంత అయింది మేడం ఖర్చు, నేను అపోలోకి వెళ్ళాను, నా కార్డు ఇచ్చేసాను, హ్యాపీ చేసుకొచ్చాను. అట్లా చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే ఆ నొప్పులు, ఆ పెయిన్స్ వచ్చినట్టు మీకు తెలుస్తుంది. ఆ రోజు హాస్పిటల్ లక్షలు కట్టమంటే మీకు తెలుస్తుంది. అంత కాడాడు పడేసి నాకు చేయవేక ఏసీ రూమ్ ఇవ్వడానికి ఎంత తేడా ఉంటుంది. నా మీద ఎంత మేడం, ఒక 1,000-2,000 దగ్గర 5 కోట్ల రూపాయలు వస్తుంది. నా ఉద్దేశం అసలు ఒక్కరోజు కూడా మన వెహికల్కి ఇన్సూరెన్స్ చేస్తున్నాం కదా, మనం చెప్పులకు ఇన్సూరెన్స్ చేస్తాం, చెప్పులు ఆడబెడితే రూపాయికి ఇన్సూరెన్స్ చేసుకున్నాం, మీరు ఎందుకు తీసుకోరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరిబడి షుడ్ నో ఇట్. అది చేసుకుని పోతే బాగా మీ స్కీమ్లో అది ఒక్కడే అవేర్నెస్ చాలా ప్రోగ్రామ్. సో ప్రాస్టేట్ గురించి చాలా, దానికి సంబంధించిన సమస్యల గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.